హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపల ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా. పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూడండి, వీడియోలో కూడా చూస్తున్నారు కదా. అదండి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలో పీసులని ఫ్లాట్గా, పులుసు పెట్టుకునే విధంగా కాకుండా ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఉంటాయి. మసాలా మిక్స్ చేసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి. దీంట్లో వచ్చేసి కారం పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ రసము, ఆయిల్ వేసి తర్వాత చికెన్ మసాలా అని ఉంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, అది వేసి మొత్తము మిక్స్ చేసినాను. లైట్గా వాటర్ కూడా వేసినాను. ఆ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని చేపలకి పట్టించాలా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం ముక్కలకి పట్టే విధంగా మొత్తం అంతా మిక్స్ చేయాలండి. ప్రతి ఒక్క పీస్కి పట్టే విధంగా మిక్స్ చేయాలండి. ఒకటే పారి అన్నీ ఒకేసారి మిక్స్ చేయొద్దండి, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా, చేతికి గాయం తగిలే ప్రమాదం ఉంది, గుచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి స్లోగా ఒక్కొక్కటి దాని మసాలాకు పట్టే విధంగా, ప్రతి ముక్కకి పట్టే విధంగా చూడండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నా కదా. ఇవి కలుపుకున్న తర్వాత దీన్ని 1 అవర్ ఆర్ 2 అవర్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం హార్డ్ అవుతుంది. హార్డ్ అయినప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయండి. మసాలా కూడా పడుతుంది మంచిగా. కాబట్టి ఈ విధంగా 1 అవర్ తర్వాత తీసినామండి. తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి, ఎందుకంటే లైట్గా వాటర్ ఉంటాయి కదా, ఫిష్లో కూడా ఉంటాయి కదా లైట్గా వాటరు. సో కాబట్టి దాన్ని ఎంత మిక్స్ చేసినామంటే మసాలా అంతా మళ్ళీ ముక్కలకు పడుతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేయాలండి. డీప్ ఫ్రై కాదండి, మరీ ఓవర్ కాదు, లైట్గా వేసుకొని నేను వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా హాఫ్ ఫిష్ మునిగేటట్టుగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇంకేం అవసరం లేదండి, ఈ విధంగా చేస్తే చాలు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కాలిన తర్వాత ఒకవైపు తిప్పేసుకోవాలా. తిప్పుకున్న తర్వాత చూసారా ఎంత బాగా కాలినాయో. అలాగే 2 మినిట్స్ అండి, ఆ పక్క 2 మినిట్స్, ఈ పక్క 2 మినిట్స్. ఫిష్ ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి కదా, అందుకని 2 మినిట్స్ చాలా. ఆ పక్క ఈ పక్క మీడియం ఫ్లేము. ఇలా ఈ విధంగా కాలిన తర్వాత చూడండి, చూసారు కదా, తర్వాత తీసేసుకోవాలా. ఈ విధంగా మిగతా పీసెస్ కూడా కాల్చుకోండి. సో మొత్తానికి మేమైతే అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను డెకరేషన్ చేశానండి. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ అండి. మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టింగ్కి చాలా థ్యాంక్ యూ అండి.